అపోస్తుల కార్యాలు 14:17 ఆయనను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు. చూసారా, ఆహారాన్ని ఎవరిస్తున్నారట? దేవుడు. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. అట్న కూర వేసుకుని భోజనం తిన్నారనుకోండి ఆదివారం మధ్యాహ్నం ఎలా ఉంటా చెప్పాలా. చాలా మంది కంచం అక్కడ ఎడుతుంటే వాళ్ళ అమ్మలాగా వడ్డిస్తా ఉంటే ఇటు లాలాజలం కారిపోతా ఉంటది నోట్లోంచి, అంతే కదండి. అంటే తెలియని ఉల్లాసం. ఏదైనా మటన్ చూసినా, చికెన్ చూసినా, ఇష్టమైన స్వీట్లు చూసినా, ఏమంటే నిజంగా అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా నువ్వు తిని ఆనందపడుతున్నావు అంటే వాటిని అన్నిటిని తయారు చేసింది ఎవరట? దేవుడు. ఉల్లాసముతో నీ హృదయమును నింపుచు తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయాలి. అంటే ఈ కళ్ళ ముందున్న ఆహారం అంతా ఎవరికి సాక్ష్యం అట? దేవుని సాక్ష్యం అండి. అన్నం తిన్నారంటే కంచంలోకి వచ్చిన అన్నం ఎవరికి సాక్ష్యం? అది నేను నిన్ను ప్రేమిస్తానని రా, అందుకే ఈ రోజు నేను నీకు భోజనం పెట్టాను. ఈ రోజు ఒక కూరగాయ తింటారు, రేపో కూరగాయ తింటారు, ఆదివారం అందరూ ముక్క తింటున్నారు. ఎక్కడవి ముక్కలు కక్కలు? ఎక్కడవి ఇవన్నీ? ఎక్కడవండి? ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడు చేశాడు.